గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండు, అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు బిజినెస్ వార్తలు 3 March 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపోర్ట్గా గుర్తించండి. ముందుగా మన మార్కెట్ డౌన్ ఫాల్కు రీజన్స్ తెలుసుకుందాము. మార్కెట్ చాలా నుంచి డౌన్లో ఉంది, ఆల్మోస్ట్ 5 months. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం 29 yearsలో అని చెప్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా వరల్డ్ పిఈ రేషియో కింద మనం చూస్తే మన కంట్రీస్లో పిఈ రేషియో ఎక్కువైతే తక్కువ ఉంటుందో మా జనరల్గా ఫారినర్స్ కానీ చాలామంది కానీ అక్కడనే పెట్టుబడి పెట్టడానికి పెడతారు. సో మన యునైటెడ్ స్టేట్స్ ఇండియా పిఈ ఎక్కువ ఉంది, 25, ఆల్మోస్ట్ 26. యూఎస్ఏ ఉంటే ఇండియా 23 ఉంది. సో కింద చూస్తే మీకు చైనా చూస్తే 10 అండ్ బ్రెజిల్ 8 లోపల ఉంది. కాబట్టి చాలామంది చైనా అండ్ బ్రెజిల్ పెడుతున్నాయి అనేది అని ఒక కారణం కూడా చెప్తున్నారు, అది కూడా గుర్తించండి. అండ్ మిగతా యొక్క పిఈ రేషియో కూడా గమనించండి. అండ్ నెక్స్ట్ యూఎస్ఏ టారిఫ్స్ అండ్ అన్సర్టనిటీ ఉంది. యూఎస్ఏ టారిఫ్ మూలంగా చాలా కంట్రీస్ గందరగోళ పరిస్థితి ఉంది కాబట్టి దాని మూలంగా మార్కెట్ సెంటిమెంట్ డౌన్ అయింది. అండ్ దాని మూలంగా ఫారినర్స్ ఎఫ్ఐ సెల్లింగ్ ఉంటుంది. అట్లనే రిటైల్ సెల్లింగ్ కూడా ప్యానిక్లో అమ్మేస్తున్నారు, రిటైల్ సెల్లింగ్ ఉంది. అండ్ షిప్ కూడా ఫ్లో అయినట్టు చెప్తున్నారు. అండ్ ప్రతి నెల చేసేవాళ్ళు కూడా కొంతమంది తగ్గించినట్టు. అండ్ Q3 రిజల్ట్ కూడా నాట్ సో గుడ్ అని ఒక వార్త వచ్చింది, బట్ నాట్ బ్యాడ్, అది కూడా ఉంటుంది. అందుకే మేము ప్రతిసారి కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అని రిజర్వ్ అని చెప్తున్నాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఒకవేళ మంచి షేర్లు తగ్గినప్పుడు కూడా యావరేజ్ చేసుకోవడానికి డబ్బు ఉపయోగపడుతుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. సో బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ 3 మార్కెట్లను గమనించాలి ముఖ్యంగా. సో వీటి యొక్క ప్రభావం మన మార్కెట్పై పడే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ యూఎస్ఏ చూద్దాం. యూఎస్ఏ ఫ్రైడే నాడు మన గ్యాప్ అప్పుతో ఓపెన్ అయింది, లాభాల పడడం ముగిసింది. డౌ జోన్స్ 601, నాస్డాక్స్ 303 అండ్ S&P 500 90% అప్లో ముగిస్తే కూడా యూరోపియన్ మార్కెట్ కూడా మన ఫ్రైడే నాడు ఇంగ్లాండ్ 554, ఫ్రాన్స్ 9 పాయింట్, జర్మన్ 1 అప్లో ఉంది. సో దీని మూలంగా ఈరోజు మన మార్కెట్ అప్ ఉండే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఆసియా మార్కెట్ కూడా మార్నింగ్ ఈరోజు 6:30 ఓపెన్ అయిన తర్వాత చూస్తా సింగపూర్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 90% అప్లో ఉంది. చైనా బహుశా అక్కడ హాలిడేస్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ తైవాన్ 300 పాయింట్ డౌన్లో ఉంటే జపాన్ 400 పాయింట్స్ అప్లో ఉంది. సో దీన్ని బట్టి మన మార్కెట్ ఈరోజు కొద్దిగా అప్లో ఉండి మరి సెల్లింగ్ అండ్ రైజ్ కింద రావచ్చు, అది గుర్తించండి. అండ్ మన ఫారినర్స్ కూడా ఫ్రైడే నాడు మార్కెట్లో సుమారు 11,699 చేస్తారు, భారీ ఎత్తున సెల్ చేస్తే. సో మ్యూచువల్ ఫండ్స్ దాన్ని ధీటుగా కొంటున్నారు, అది గమనించాలి. మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నందుకు మన మార్కెట్కు పెద్ద పడకపోవచ్చు. సో ఇలా కొంటుంటేనే మార్కెట్ ఇంత ఉంది, లేకుంటే ఇలా కొనకపోతే మార్కెట్ ఇంకా పడే అవకాశం ఉంది, అది గుర్తించండి. ఆ రోజు ఫ్రైడే నాడు మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం తగ్గాయి. అండ్ ఇండెక్స్ కూడా మళ్ళీ కొద్దిగా పెరిగింది, 0.60, ఇప్పుడు 13.9. ఇండెక్స్ అనేది వొలటిలిటీ చూస్తుంది. ఇది మామూలుగా 10-12 మధ్యలో ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఎంత తగ్గితే మార్కెట్ అంతా పెరిగే అవకాశం ఉంటుందో గుర్తించండి. అట్లనే పీసీ నిఫ్టీ రేష్ కూడా పుట్కార్ రేషియోని ఇది డిసైడ్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ ఆప్షన్ డాటా ప్రకారం ఎప్పుడైతే పుట్కార్ రేషియో 1 కన్నా అబౌవ్ ఉంటుందో మార్కెట్ బులిష్ అన్నట్టు, 1 కన్నా బిలో ఉంటే బెరిష్ అన్నట్టుగా ఉంటుంది. సో మన 9.98 నుంచి మళ్ళీ 0.7 తగ్గింది. ఇది బేరిష్కు సంకేతంగా గుర్తించండి. అండ్ నిఫ్టీ ప్రస్తుతం 22,124 ఉంది, దీని రెసిస్టెన్స్ 22,500 ఉంది. అండ్ స్టాప్ లాస్ 21,91 ఉంది. కాబట్టి ఈ లెవెల్ బట్టి కూడా మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు గమనించాలి. అట్లనే నిఫ్టీ కూడా మన బ్యాంక్ నిఫ్టీ 48,340 ఉంది, దీని రెసిస్టెన్స్ 49,648, స్టాప్ లాస్ 47,898, అది గుర్తించాలి. గోల్డ్ మన గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనడానికి ఎక్కువ మొత్తం పెట్టాల్సి వస్తుంది. దాని బదులు గోల్డ్ బి ETF అండ్ సిల్వర్ బి ETF తీసుకుంటే తక్కువ రేట్ తీసుకొని అవసరమైనప్పుడు కొనడం, అవసరమైనప్పుడు అమ్ముకోవడం జరగడానికి వీలుంది. గోల్డ్ బి 71 రూపీస్ 10 పైసలు ఉంది, మన 78 పైసలు తగ్గింది. హైయెస్ట్ 74 పోయి 51 లోయెస్ట్గా ఉంది. అంటే సిల్వర్ బి కూడా 90 రూపీస్ 40 సెకండ్ ముగిసింది. నేను ఫ్రైడే 1 రూపీస్ 50 రూపీస్ డౌన్ అయింది. దీని హైయెస్ట్ 100 రూపీస్ పోయి తర్వాత లోయెస్ట్ 60 మీద గుర్తించండి. ఇక్కడ లాంగ్ బిల్డప్ ఫ్యూచర్ ఆప్షన్ డాటా ప్రకారం లాంగ్ బిల్డప్ అంటే షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇందులో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి పెరిగి ఈ షేర్ పెరగవచ్చని ఈ యొక్క ఫ్యూచర్ ఆప్షన్ డాటా చెప్తుంది. అంటే షార్ట్ కావడం కూడా ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది, ఆ లిస్టును గమనించండి. అన్వైండింగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది, ఆ లిస్టు గమనించండి. షార్ట్ బిల్డప్ కూడా షార్ట్ బిల్డ్ అవుతాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఆ లిస్ట్ ఉంది. ఇది ఓపెన్ ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఇవ్వడం జరుగుతుంది మనీ కంట్రోల్ వాళ్ళు.
సో ఐఎస్ డెలివరీ మన ఎక్స్పైరీ క్లోజ్ అయిన కొత్త సిరీస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవన్నీ ఐఎస్ రోల్ ఓవర్స్ కింద ఉన్నాయి. ఈ షేర్ ముందు ముందు పెరుగుతాయని దీటి యొక్క మీనింగ్. ఈరోజు బ్యాండ్ ఎటువంటి షేర్స్లు అది గుర్తించండి. డివిడెండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, డివిడెండ్స్ మొదలగు ఇన్ఫర్మేషన్. సో కోస్టల్ కార్పొరేషన్ స్ప్లిట్ ఉంది. దాని రికార్డ్ డేటు 4th మార్చ్. అది 10 రూపీస్ నుంచి 2 రూపీస్ షేర్గా అవుతుంది. ఎవరికైతే ఇప్పుడు షేర్ ఉన్నాయో ఒక షేర్ 5 షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మంగళం గ్లోబల్ కూడా అది కూడా స్ప్లిట్ కాబోతుంది. అది కూడా రికార్డ్ డేటు 4th మార్చ్. అది 2 రూపీస్ నుంచి 1 రూపీ ఉంటుంది. ఎవరికైతే ఇప్పుడు షేర్స్ ఉన్నాయో ఒక షేర్ బదులు 2 షేర్ వచ్చే అవకాశం ఉంది. ఆనంద్ రాత్రి బోనస్ పాట్ ఇచ్చింది 1:1. అది 5th మార్చ్. ఎవరైతే 4th లోపల ఈ షేర్ కొని ఉంటారో వాళ్ళకు బోనస్ వచ్చే అవకాశం వచ్చింది. తర్వాత బోనస్ అంటే ఒక షేర్కు ఒకటి. తర్వాత బోనస్ వచ్చిన తర్వాత షేర్ అడ్జస్ట్మెంట్ 50% అడ్జస్ట్ అయితే గుర్తించండి. అండ్ ఎస్బీఐ లైఫ్ కూడా డివిడెండ్ మీటింగ్ ఉంది. దాన్ని 8th నాడు మార్చి గుర్తించండి. ఐవల్ కెమికల్స్ దాన్ని స్పీడ్ పట్టించింది 10 రూపీస్ 2 రూపీస్. అంటే ఒక షేర్కు 5 షేర్ వచ్చే అవకాశం ఉంది. దాని రికార్డు డేటు 11th మార్చ్. ఇక్కడ కొత్తగా లిస్టింగ్ అయిన కంపెనీస్ లిస్ట్ ఉంది. అవి కరెంట్ మార్కెట్, ఇవి ఇష్యూ ప్రైస్, లిస్టెడ్ ప్రైస్, ఇష్యూ ప్రైస్ అది గుర్తించండి. సో ఈ వార్తలు అండి, ఈ వార్తలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళొక వీడియో మళ్ళీ కలుద్దాం.